జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట అని కేటీఆర్ అన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది, కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు? అల్లు అర్జున్ ను ఓ సాధారణ నేరస్తుడిగా భావించి ఇలా చేయొద్దు. ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం సరికాదు. నేను దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేయడం మనం చూస్తున్నాం. జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం పాలకుల అభద్రతకు పరాకాష్ట అని కేటీఆర్ అన్నారు. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది, కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు? అల్లు అర్జున్ ను ఓ సాధారణ నేరస్తుడిగా భావించి ఇలా చేయొద్దు. ప్రభుత్వం ఇలా ప్రవర్తించడం సరికాదు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, సినీ నటుడు పుష్ప 2 హీరో అల్లు అర్జున్ అరెస్ట్ పట్ల తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. ఈ నేషనల్ అవార్డు అయిన సార్ అల్లు అర్జున్ ను ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఇప్పుడు చెప్పారు. ఒక సాధారణ పౌరుని ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో ఆ విధంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం అని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా ఏదైతే చనిపోయిన బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి నేను ఖచ్చితంగా వారికి సానుభూతి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వారికి అండగా ఇప్పటికే ఇటు ఎవరైతే అల్లు అర్జున్ ఉన్నానని చెప్పారు. కానీ వాళ్ళ అల్లు అర్జున్ ఒక కామన్ మ్యాన్ లాగా, కామన్ క్రిమినల్, అన్కాన్సల్డ్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ సంథింగ్ ఈవెంట్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి కూడా సందర్భంగా ఎక్స్ప్లెయిన్ చెప్పారు. అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఆనాడే ఏదైతే పుష్ప సినిమా రిలీజ్ రోజు ప్రీ షోలో ఆ రోజు అక్కడ పోలీసు బందోబస్తు లేకపోవడం వల్లనే ఇవాళ ఇలాంటి దుర్ఘటన జరిగింది. దీని బాధ్యత ఎవరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిలదీశారు. ఖచ్చితంగా ఏదైతే పుష్ప 2కు సంబంధించి ఏదైతే విజయం జరిగిందో ఇది ఖచ్చితంగా పోలీసులు ప్రభుత్వ వైఫల్యం వల్లే అని మరొకసారి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఈ అరెస్ట్ లో ఖచ్చితంగా ఒక హైదరాబాద్ కు సంబంధించి చనిపోతే ఇప్పటి వరకు స్పందించిన ఆయన కూడా అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి ఇప్పుడు ఈ సందర్భంగా లేవనెత్తారు. పలు అంశాలను కూడా లేవనెత్తు ఏదైతే అల్లు అర్జున్ సంబంధించిన అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు. ఖచ్చితంగా ఏదైతే ఇవాళ ఒక సాధారణ క్రిమినల్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా బిహేవ్ చేయడం పట్ల కూడా ప్రభుత్వం బిహేవ్ చేయడం పట్ల కూడా బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ తీవ్రంగా ధ్వజం పట్టుపట్టారు. ఖచ్చితంగా ఏదైతే జరిగిన ఘటనను పునరావృతం కాకుండా చూసుకోవాలంటే అక్కడ పోలీసుల వైఫల్యం ప్రధానంగా కనిపిస్తుంది. ప్రభుత్వం వైఫల్యం ప్రధానంగా కనిపించడం వల్లనే వారి మృతులకు ఏదైతే జరగడానికి జరిగింది ఒక కుటుంబానికి బాధను కలిగించింది. కానీ ఈ విధంగా కలిగించిన బాధను వాళ్ళ వైఫల్యాన్ని తప్పించుకునేందుకు ఈ విధంగా ఒక సినిమా హీరోను, అది నేషనల్ అవార్డు, జాతీయ స్థాయిలో అవార్డు ఇచ్చిన హీరోను ఈ విధంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని మరొకసారి ఎక్స్గా తీవ్రస్థాయిలో ఖండించారు. ఏదైతే వాళ్ళ అరెస్ట్ చేసిన ఘటన ఉందో దీన్ని ముఖ్యంగా కండెమ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా మరొకసారి ఎక్స్గా తెలిపారు. సాయి మాది రైట్ లివిల్, థ్యాంక్ యూ. రైట్, మనం మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ ఉస్మానియాకు కాదు గాంధీకి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్కడే ఉన్న ఆయనతో సినీ ప్రముఖులు కూడా చేరుకుంటున్నట్టు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితమే పిఎస్ కు దిల్ రాజు, సుకుమార్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు వారిని లోపలికి మాత్రం అనుమతించడం లేదు.